ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆంధ్రాలో అల్లు అర్జున్ సినిమా చూస్తారా? బన్నీ అనవసరంగా కెలికాడా? ఇప్పుడు పుష్ప 2 పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ పై మెగా అభిమానుల్లో చాలా వ్యతిరేకత నెలకొంది. చెప్పను బ్రదర్ అనే డైలాగ్ వాడటం వల్ల డీజే దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య సినిమాల రిలీజ్ టైంలో బన్నీపై వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు. ఈ సినిమాల ఫలితాలు కూడా ఆ ట్రోలింగ్ కి మైలేజ్ ఇచ్చినట్టు అయింది. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ తో అలా వైకుంఠపురంలో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టి ఆ ట్రోలింగ్ నుండి ఎస్కేప్ అయ్యాడు బన్నీ. ఆ తర్వాత పరోక్షంగా మెగా హీరోలపై తన పైత్యం చూపించుకున్న మెగా అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మెగా అభిమానులను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను గట్టిగా కెలికాడు బన్నీ. ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు అల్లు అర్జున్ చాలా స్ట్రాటజీలు ప్లే చేశాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి బెస్ట్ విషెస్ చెబుతూ మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలి అంటూ జస్ట్ ఓ ట్వీట్ చేసి సరిపెట్టారు బన్నీ. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా నంద్యాల వెళ్లి వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా రవిచంద్ర తరపున ప్రచారం చేశాడు. ఇది మెగా అభిమానులను, పవన్ అభిమానులను మాత్రమే కాదు, జనసేనని అభిమానించే వారందరికీ చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అయితే ఇప్పుడు ఏమైంది? శిల్పా రవిచంద్ర ఓడిపోయారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గెలిచారు. శిల్ప ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేదు, నాకు స్నేహితుడు కాబట్టి సపోర్ట్ చేశారు అంటూ బన్నీ సర్ది చెప్పినా మరి కుటుంబ సభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఎందుకు బెస్ట్ విషెస్ చెప్పలేదు, ప్రచారంలో పాల్గొనలేదు అంటూ ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. బహుశా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని బన్నీ అనుకున్నాడేమో. పుష్ప సినిమాకి తక్కువ టికెట్ రేట్లు ఉండడం వల్ల ఆ సినిమా ఆంధ్రాలో సరిగ్గా కలెక్ట్ చేయలేదు. అందుకే పుష్ప 2 టికెట్ రేట్ల హైక్ విషయంలో అలాంటి ఇబ్బంది పడకూడదు అని భావించి శిల్పా రవిచంద్ర తరపున బన్నీ ప్రచారం చేసి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఫేవర్ అడుగుదామని బన్నీ భావించి ఉంటాడు అనే అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి బన్నీ పుష్ప 2కి ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతుంది. ఒకవేళ టీడీపీ పుష్ప 2 టికెట్ హైక్స్ కి అనుమతి ఇవ్వకపోతే బన్నీ ఏ మొహం పెట్టుకుని పవన్ వద్దకు వెళ్లి సాయం కోరుతారు అనేది $1 మిలియన్ ప్రశ్న. సరే, పవన్ చంద్రబాబు సినీ పరిశ్రమని ఇబ్బంది పెట్టే పనులు చేయరు అనుకుందాం. మరి పవన్ చరణ్ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది? అలాగే ఆంధ్రాలో జనసేనని అభిమానించే వారు బన్నీ సినిమాలు చూస్తారా వంటి ప్రశ్నలకు సమాధానం ఆగస్టు 15 వరకు తెలియదు. For more latest videos, please subscribe to OKTV Entertainment. Thanks for watching.